శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. This morning we receive spirit of wisdom and revelation. ఈ కాలంలో ప్రభా జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మను పొందుకుంటున్నాము. We receive the spirit of knowledge and understanding. పొంది వివేకం గల ఆత్మను పొందుకుంటున్నాము. We receive your word. ప్రభా మీ వాక్యమును పొందుకుంటున్నాము. We receive the spirit of truth to teach the word, reveal the word. వాక్యం బోధించడానికి వాక్యం బయలుపరచడానికి మీ సత్య వాక్యమును తీసుకుంటున్నాము తండ్రి. Thank you, Holy Spirit, you are here. పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉన్నందుకు మీకే వందనాలు. Helping us, teaching us your word. ప్రభా మీ వాక్యం బోధిస్తున్నందుకు మీకే వందనాలు. Thank you for healing and deliverance happening in our lives. మా జీవితాల్లో మీరిస్తున్న స్వస్థతకై విడుదలకై మీకే వందనాలు. Hallelujah. 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 Amen. Amen. Please be seated. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. So we continue our session. మన సెషన్ని కొనసాగించుకుందాం. So we are discussing the third point in spiritual root causes of all kinds of sickness and bondages. అన్ని రకాల రోగాలకు బంధకాలకు ఆత్మీయ మూల కారణాలను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. The negative emotions happening in our soul. మన యొక్క ప్రాణములో ఉన్నటువంటి వ్యతిరేకమైన భావోద్రేకాలు That straight away choke our inner person. అవి మన అంతరంగ పురుషుణ్ణి అణిచివేశాయి. Amen. ఆమేన్. Slowly that manifests in a body as many sickness. అవి ఎన్నో రకాల వ్యాధులుగా మన రోగాలుగా మన శరీరంలో కనపరచబడతాయి. We have seen many scriptures what God says about how to handle the negative emotions. ఈ భావోద్రేకమైన వ్యతిరేకమైన వాటిని ఎలా మనం హ్యాండిల్ చేయాలనేది మనం లేఖనాల్లో చూసినాం. So one thing is very sure, that God never designed our heart to have
negative emotions. వ్యతిరేకమైన భావోద్రేకాలు మన హృదయంలో కలిగి ఉండాలని దేవుడు మన హృదయాన్ని నిర్మించలేదు. Book of Hebrews chapter 12, we already learned that we need to lay aside every weight and every sin. హెబ్రీలు 12వ అధ్యాయంలో మనం చదివినాం, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును పక్కకి విడిచిపెట్టాలని. Amen. ఆమేన్. Lay aside every weight. ప్రతి భారమును పక్కకు విడిచిపెట్టాలి. But from Peter we learned we need to cast all your cares upon Jesus. పేతురు ద్వారా మనం నేర్చుకుంటాం, మన యొక్క ప్రతి భారమంతా యేసు ప్రభుపై మోపాలి. Amen. ఆమేన్. We need to cast all our burden upon God. మన యొక్క భారమంతయు చింతంతయు దేవునిపై వేయాలి. So God is not permitting us to have such kind of negative emotions. ఈ వ్యతిరేకమైన భావోద్రేకాలను మన హృదయంలో ఉంచుకోవడానికి దేవుడు ఇష్టపడటం లేదు. Hallelujah. హల్లెలూయా. That choke the word of God which came in. మనలోకి వచ్చినటువంటి వాక్యమును అణిచివేస్తాయి అవి. And choke our inner person. మన అంతరంగ పురుషుణ్ణి అణిచివేస్తాయి. And the word becomes unfruitful. ఆ వాక్యము ఫలించదు. And the person becomes unfruitful. ఆ వ్యక్తి నిష్ఫలుడవుతాడు. Because the person is choked by such kind of negative emotions. ఈ వ్యతిరేకమైన భావోద్రేకాల ద్వారా అణిచివేయబడతారు ఆ వ్యక్తి. Jesus said, let not your heart be troubled. యేసు ప్రభు చెప్పారు, నీ హృదయమును కలవరపడనీయకుడి. Amen. So we should know how to protect our heart from such kind of negative emotions. ఈ వ్యతిరేకమైన భావోద్రేకాల నుంచి మన హృదయాన్ని ఎలా కాపాడుకోవాలో మనకు తెలియాలి. Hallelujah. హల్లెలూయా. Now I'm going to show you how God is going to heal our broken heart and going to take away all the negative emotions. మన విరిగిన హృదయమును స్వస్థపరిచి వ్యతిరేకమైన భావోద్రేకాలను ఎలా తీసివేస్తాడనేది దేవుడు మనం చూద్దాం. Okay, book of Isaiah chapter 61. యెషయా 61వ అధ్యాయం. We read verses 1 to 3. 1 నుండి 3 వచనాల వరకు చదువుదాం. Okay, we are not going to read the entire portion, but some main points we are going to see from these scriptures. ఈ వచనాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం చూద్దాం. This portion talks about the ministerial anointing which came upon Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చినటువంటి పరిచర్యాత్మకమైన అభిషేకం గురించి మాట్లాడుతుంది. Book of Isaiah 61. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. The Spirit of the Lord God is upon me, because the Lord has anointed me to preach good tidings to the poor. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకు. Yeah. The యెహోవా నన్ను అభిషేకించెను. God, Jehovah anointed Jesus Christ. యెహోవా దేవుడు యేసుక్రీస్తును అభిషేకించారు. That's why the Spirit of God is upon him. అందుకొరకే దేవుని ఆత్మ ఆయనపై ఉన్నారు. So what is the first ministry of the anointing of Lord Jesus? యేసు ప్రభు యొక్క అభిషేక తర్వాత మొదటి పరిచర్య ఏంటిది? To preach good news to the poor. దీనులకు సువర్తమానము ప్రకటించుట. Amen. ఆమేన్. That is the first ministry anointing of Lord Jesus, to preach good tidings to the poor. యేసు ప్రభు యొక్క అభిషేకము తర్వాత మొదటి పరిచర్య దీనులకు సువార్తను ప్రకటించుట. Now, why God has anointed me? మరి దేవుడు నన్నెందుకు అభిషేకించాడు? Why the Spirit of God came upon us? మరి దేవుని యొక్క ఆత్మ మనపైకి ఎందుకు వచ్చారు? To preach the good tidings. ఇక సువార్తను ప్రకటించుటకు, To witness Jesus. యేసుకి సాక్షులుగా ఉండుటకు, To share the gospel of Christ Jesus. క్రీస్తు యేసు సువార్తను ప్రకటించుటకు. If you are not sharing the gospel, if you are not doing the ministry, I doubt about your anointing and spirit. మరి నువ్వు సువార్తను ప్రకటించటం లేదు, సేవ చేయటం లేదు అని అంటే నువ్వు పొందుకున్నటువంటి అభిషేకం మీద నాకు అనుమానం. I know you are an engineer, you are a businessman, you are doing many other things, that's okay, but the main aim of giving you His Spirit to share the gospel. అయితే నీవు ఇంజనీర్ అయి ఉండొచ్చు, వ్యాపారవేత్త అయి ఉండొచ్చు, నాకు తెలిసి ఇవన్నీ పక్కకు పెట్టండి. కానీ దేవుడు తన ఆత్మను నీకు ఎందుకు ఇస్తున్నారంటే పరిచర్య చేయడానికి. You can continue in your job, no problem. No need to resign your job. నీ ఉద్యోగాన్ని కొనసాగించొచ్చు, రాజీనామా చేయనవసరం లేదు. No need to stop your business. నీ వ్యాపారాన్ని ఆపవలసిన అవసరం లేదు. Continue in your firm. నీవు చేసే పనిని కొనసాగించు. But the anointing given for you to share the gospel. కానీ నీకు దేవుడిచ్చినటువంటి అభిషేకము సువార్తను ప్రకటించుటకు. So when we
preach the gospel that first of all save the spirit of a man, redeem the spirit and make the spirit to become born again. ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తావో అప్పుడు ఒక మనిషి యొక్క ప్రాణము ఆత్మ రక్షింపబడుతుంది. Okay? The spirit of God first of all save your spirit and make him to born again. మొదట ఆ వ్యక్తిని రక్షించి కొత్తగా జన్మింపజేస్తున్నారు దేవుని ఆత్మ. Correct? The ministry anointing of Jesus first works in the human spirit. యేసు ప్రభు యొక్క అభిషేక ఆత్మ ఒక మనిషి యొక్క హృదయంలో ఈ రీతిగా పనిచేస్తారు. Okay. We continue. And second ministry of Christ Jesus, anointing of Christ Jesus, we read in the second part, next part, He has sent me to heal the broken-hearted. ఆయన యెహోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును. He has sent me to heal the broken-hearted. నలిగిన హృదయము గల వారిని స్వస్థపరచుటకు. Yeah, that's a good translation. Here in this ఈ మాటలో scripture. స్వస్థపరచుటకు అనేది కరెక్ట్. So one thing is very clear, there are brokenness in our heart. మన హృదయములో నలిగినతనం విరిగినతనం ఉన్నది. Wounds in our heart. మన హృదయములో గాయాలు ఉన్నాయి. And tomorrow we will discuss the major cause for brokenness in the heart. హృదయము విరిగిపోవటానికి గల ప్రాముఖ్యమైన కారణాలను రేపు మనం చూడబోతున్నాం. There are many things are there to break our heart. మన హృదయాన్ని విరగొట్టడానికి చాలా ఉన్నాయి. That we will start tomorrow morning. రేపు ఉదయం అది మనం ప్రారంభిద్దాం. But here now discussing, there are brokenness in our heart. నలిగిన హృదయం ఉన్నది మనం కలిగి ఉన్నాం. Wounds are in our heart. గాయాలు ఉన్నాయి మన హృదయంలో. Now, book of Psalms 147 verse 3 says, He heals the broken-hearted. 147వ కీర్తనలో ఆయన నలిగిన హృదయమును బాగు చేయుచున్నాడు. He heals the broken-hearted. ఆయన నలిగిన హృదయమును స్వస్థపరచుచున్నాడు. And binds up their wounds. వారి గాయములను కట్టుచున్నాడు. Amen. ఆమేన్. This is the anointing ministry of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ఇది. When we come to the church after born again experience, కొత్తగా జన్మించిన తర్వాత మనం సంఘానికి వచ్చినప్పుడు we come to the church. మనం సంఘంలోకి And వస్తున్నాం. this ministry should begin in the church. ఈ పరిచర్య సంఘములో ప్రారంభం కావాలి. When you preach the gospel, you don't preach about all these things. అయితే బయట సువార్త ప్రకటించినప్పుడు ఈ విషయాలన్నీ బోధించవు. Just preach the gospel of kingdom of God, gospel of salvation, gospel of eternal life. రక్షణ సువార్తని, దేవుని రాజ్య సువార్తని, నిత్య రాజ్య సువార్తని ప్రకటిస్తూ ఉంటావు. And the person receives the gospel and become born again. ఆ వ్యక్తి సువార్తను అంగీకరించి క్రొత్తగా జన్మించినప్పుడు Now he come to the church. అతడు చర్చికి వస్తారు వారు. See, the person's heart is completely broken. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయం పూర్తిగా విరిగిపోయింది. Lot of uncleanness are in him. ఆయనలో ఎంతో అపవిత్రత ఉంది. Lot of negative emotions are in him. ఆయనలో వ్యతిరేకమైనటువంటి భావోద్రేకాలు ఉన్నాయి. And the church should begin this kind of ministry. సంఘములో ఇటువంటి పరిచర్య కొనసాగాలి. Heal the broken-hearted. విరిగిన హృదయమును స్వస్థపరచాలి. Bind up their wounds. వారి గాయములను కట్టాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are you getting my point? నేను చెప్పేది అర్థమవుతుందా? Okay. So the scripture is very clear. Brokenness are in our heart. విరిగిన హృదయం కలిగి ఉన్నాము అని చెప్తుంది వాక్యం. Wounds are in our heart. మన హృదయంలో గాయములు ఉన్నాయి. If there is wounds in the heart, surely there will be pain. అయితే గాయాలు హృదయంలో ఉన్నట్లయితే నిశ్చయంగా నొప్పి బాధ ఉంటది. Even the things happened 10 years ago, 20 years ago, maybe it can be 40 or 50 or 60 years ago, that broke your heart, still the wounds and pain will be there. ఇక 50, 40, 60 సంవత్సరాల క్రితం కూడా నీ హృదయాన్ని విరగొట్టి గాయం ఉన్నట్లయితే ఆ బాధ ఇంకా ఉంటది నీకు. Maybe you have forgotten your problem. ఆ సమస్య నువ్వు మర్చిపోయి కూడా ఉండొచ్చు. But forgetting things is not a healing. అయితే మర్చిపోవటం అనేది స్వస్థత కాదు. You have forgotten the things happened in the childhood or teenage.
that already broken your heart, but now you have forgotten. బాల్య దశలో కానీ యవ్వన దశలో గాని జరిగినటువంటివి నువ్వు మర్చిపోయావు. Forgetting something is not the healing. ఏదైనా మర్చిపోవటం అనేది స్వస్థత కాదు. But after 60 years today, you recollect the particular issues happened. What do you feel? Pain coming up. ఇప్పుడు 60 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అవి గుర్తొచ్చినప్పుడు నీ హృదయంలో బాధ కలుగుతుంది. That means still that wounds are remaining deep within your heart. అంటే వాటి గాయాలు అంతరంగములో ఇంకా చొచ్చుకొని ఉన్నాయి హృదయంలో. Now here is a good news for you. మీకు ఈ రోజు గొప్ప మంచి సువార్త. There is an anointing upon Jesus Christ. యేసు ప్రభు పైన ఒక అభిషేకం ఉన్నది. That anointing heals your broken heart. ఆ అభిషేకం నీ విరిగిన హృదయంను స్వస్థపరుస్తది. And takes away all kinds of pain from your heart. నీ హృదయంలో ఉన్న బాధ నొప్పినంతా తీసివేస్తది. So never continue with any brokenness. ఏ విధమైనటువంటి విరిగిన హృదయములో కొనసాగొద్దు. Any wounds. ఏ గాయములో కొనసాగొద్దు. Come to Jesus. యేసు యొద్దకు రా. Receive healing. స్వస్థతను పొందుకో. Otherwise you are in bondage. లేనట్లయితే మీరు బంధకములో ఉన్నవారు. Cause for many sickness. అవి ఎన్నో రోగాలకే కారణమవుతుంది. We continue reading. ఇంకా కొనసాగిద్దాం. Now we come to verse 3. Verse 3. మూడో వచనం. So all talking about different ministries of God's, the anointing of Christ. క్రీస్తు యొక్క అభిషేకములో ద్వారా ఉన్నటువంటి వివిధ రకాల పరిచర్యల గురించి మాట్లాడుతుంది. Okay, we have no time to read everything. అన్ని చదవడానికి సమయం లేదు. Verse 3. మూడో వచనం. To console those who mourn in Zion. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. సో దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. Maybe it is end of 2. ఇట్స్ End of chapter verse 2. yes. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. Okay. Yeah. So I made the mistake. It is not 3. End of chapter, end of verse 2. రెండవ వచనంలో చివరి భాగం. To comfort all who mourn. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. If wounds in your heart, హృదయములో గాయాలు, there will be mourn. Mourn means grief. దుఃఖమున్నది. Correct? If heart is broken, హృదయం విరిగిపోయింది, wounds are there, గాయాలున్నాయి, then there will be mourn, there will be grief. నిశ్చయముగా దుఃఖం ఉంటది. Correct? అవునా? Yes. అవును. So what God does here, దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? what the anointing does here, అభిషేకం ఏం చేస్తుంది? takes away your mourn, దుఃఖాన్ని తీసివేస్తాను. takes away grief from your heart, నీ హృదయములో నుండి దుఃఖమును తీసివేయుచున్నాడు. and fill your heart with comfort. నిన్ను ఓదారుస్తూ ఉన్నారు. Comfort. ఓదార్పు. What is comfort? ఓదార్పు ఏంటిది? It's not a mere emotional experience. అది ఒక ఉద్రేకపరమైన అనుభవం కాదు. Pastor, after prayer feel some comfort. ఓ పాస్టర్ గారు ప్రార్థన తర్వాత నాకు ఒక ఓదార్పు No, అనిపిస్తుంది. it's not a feeling. అటువంటి భావం కాదు అది. Comfort is an anointing. ఓదార్పు అనేది అభిషేకము. Comfort is an anointing. ఓదార్పు అనేది అభిషేకము. Not an emotional feelings. అది ఉద్రేకపరమైన అనుభవం కాదు. Given by Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడుతుంది. His name is called Comforter. ఆయన పేరు ఆదరణకర్త. Amen. ఆమేన్. His name is Comforter. ఆయన ఆదరణకర్త. He comforts you. ఆయన నిన్ను ఆదరిస్తాడు. This is anointing. అది అభిషేకము. So broken heart, విరిగిన హృదయం cause for wounds. గాయాలకు దారితీస్తుంది. What solution? దాని పరిష్కారం ఏంటిది? Healing anointing. స్వస్థత అభిషేకము. Heal the broken heart. విరిగిన హృదయంను స్వస్థపరుస్తున్నారు. Is there any grief in your heart? ఒకవేళ నీలో దుఃఖం ఉన్నట్లయితే The anointing takes away pain, grief out of your ఆ heart బాధ వేదనని ఈ అభిషేకము హృదయంలో నుంచి బయటికి and తీసుకొస్తుంది. fills your heart with the comfort. ఆయన నీ హృదయమును ఆదరణ చేత ఓదార్పుతో నింపుతున్నారు. What is comfort? ఓ ఆదరణ అంటే ఏంటిది? It's anointing. అభిషేకము. It's a work of Holy Spirit. అది పరిశుద్ధాత్మ పని. Clear. We continue. To console
those who mourn in Zion. సియోనులో దుఃఖించు వారిని ఓదార్చుటకు. Again, మళ్ళీ the term coming, mourn or grieve. మళ్ళీ చూడండి 3వ వచనంలో సియోనులో దుఃఖించు వారికి అని ఉన్నది. So what he gives? Consolation. వారికి మన ఓదార్పు ఆదరణ అని అంటున్నారు. ఉల్లాస వస్త్రం అని ఉంది తెలుగులో. That coming, there is some difference in the translation. Yes. But you follow my Bible. Sure. Okay. Console those who mourn in Zion. సియోనులో దుఃఖించు వారిని ఆదరించుటకు. That means, consolation, ఆదరణ, comfort and consolation same. ఆదరణ ఓదార్పు రెండు ఒకటే. Almost same, right? దాదాపుగా ఒకటే. Comfort ఆదరణ and consolation. ఓదార్పు. God gives you consolation. దేవుడు నీకు ఓదార్పునిస్తున్నారు. In 2 Thessalonians, I forgot the scripture. Shall we? The God of everlasting consolation. I'm asking the scripture, where is that one? No, Secretary. Okay, 2 Thessalonians chapter 2 verse 16. 2వ తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 16వ వచనం. Okay, you read. Now may our Lord Jesus Christ himself and our God and Father, who has loved us and given us everlasting consolation and good hope by grace, comfort your hearts and establish you in every good work, every good word and work. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందును ప్రతి సద్వాక్యమునందును మిమ్మును స్థిరపరచునుగాక. Amen. Amen. Our God the Father given us everlasting consolation. ఇక నిత్యమైన ఆదరణ ఇచ్చుచున్నాడు. And he comforts our heart. ఆయన మన హృదయమును ఆదరిస్తున్నాడు. Can you see the scripture? ఈ వచనాన్ని చూడండి. See, everlasting consolation. ఇక నిత్య ఆదరణ. Everlasting నిత్యమైన ఆదరణ. Everlasting consolation you are not going to receive in the heaven. Yeah, you will receive there, but here talking about today. ఈ పరలోకం గురించి మాట్లాడటంలో అక్కడ నిశ్చయంగా పొందుకుంటాం, కానీ ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నారు నిత్యమైన ఆదరణ అని. Come on, church. You can have everlasting consolation today. నువ్వు ఈ రోజు నిత్యమైన ఆదరణ పొందగలవు. And he comforts your heart. నీ హృదయాన్ని ఆదరిస్తున్నాడు. See, when you're small babe, మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు fear something దేనికైనా and భయపడతావు. cry, what you ఏడ్చినప్పుడు do? నువ్వేం చేస్తావు? You keep the babe ఆ బిడ్డని onto హృదయానికి your body and you comfort. వారిని ఆదరిస్తావు. Correct? అవునా? Am I right? అవునా కదా? The same manner, God the Father, He's our Father, He comforts His children. తండ్రి దేవుడు ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన తన పిల్లల్ని He ఆదరిస్తున్నాడు. consoles our heart. ఆయన మన హృదయాన్ని ఆదరిస్తున్నాడు. He gives us everlasting consolation. ఆయన నిత్యమైన ఆదరణ ఇచ్చుచున్నాడు. Okay, back to Isaiah
యెషయా 61 We are in verse 3. 3వ వచనంలో ఉన్నాం. Okay. Again we read, to give them beauty for ashes. దిక్- Those who mourn in Zion, he give them beauty for ashes. బూడిదకు ప్రతిగా వారికి అందమునిచ్చుచున్నాడు. What's the meaning? పూదండ ఇన్ తెలుగు ఇట్ ఇస్ పూదండ. You make it a problem. Beauty for ashes. మన బూడిదకు బదులుగా అందమునిచ్చుచున్నాడు. What's the meaning? అది వదిలిపెట్టండి. పాస్టర్ ఏం చెప్పిండు? బ్యూటీ అన్నాడు. దానికి అనువాదం చేస్తున్నా నేను. ఆ వచనం చూడొద్దు. పాస్టర్ చెప్పిన మాటకి నేను అనువాదం చేస్తున్నా. Okay, listen. Beauty for ashes. ఇక బూడిదకు బదులుగా అందము. What's the meaning? దాని అర్థం ఏంటిది? In olden times, in పాత కాలంలో biblical time, when people have grief or pain, they sit on ashes. ఇక పరిశుద్ధ గ్రంథ కాలంలో వారు దుఃఖముతో ప్రజలు ఉన్నట్లయితే, వేదనతో ఉన్నట్లయితే వాళ్ళు బూడిద మీద కూర్చునే వాళ్ళు. Then they pour ashes upon them. వారి మీదికి బూడిద చల్లుకునేవారు. You can read from the story of Job. మరి యోబు గ్రంథంలో చదవచ్చును. When Job went through much pain and agony, he was in the ashes, sitting in the ashes. యోబు దుఃఖము గుండా, వేదన గుండా వెళ్తున్నప్పుడు ఆయన బూడిద మీద కూర్చొని ఉన్నాడు. Correct? అవునా? But God takes away ashes from you. నీ నుంచి ఆ బూడిదని దేవుడు తీసివేస్తున్నాడు. What's the meaning? దాని అర్థం ఏంటిది? Takes away grief from you. నీ నుంచి ఆ దుఃఖాన్ని తీసివేస్తున్నాడు. Sorrows from you. నీ నుంచి దుఃఖమును తీసివేస్తున్నాడు. Pain from you. బాధని తీసివేస్తున్నాడు. The prophet writing is in a poetical way. That's all. ఈ ప్రవక్త ప్రవచనాత్మకముగా రాస్తున్నాడు అంతే. In a poetical way. మన పద్య రూపంలో రాస్తున్నాడు. You got it? Takes away ashes from you. మీ నుంచి బూడిదని తీసేస్తాడు. That means takes away what? దాని అర్థం ఏంటి? Grief, దుఃఖమును, sorrows, వేదనను, pain from your life. నీ జీవితంలో ఉన్న బాధను. And instead of ashes, he gives you beauty. ఆయన బూడిదకు బదులుగా నీకు అందమునిస్తున్నాడు. Clear? స్పష్టంగా ఉంది కదా? No, if grief is in you, that resembles, that reflect on your face. నువ్వు వేదన నీ హృదయంలో ఉన్నట్లయితే అది నీ ముఖంలో కనబడుతుంది. Grief will bring a shadow on your face. ఆ వేదన ఉంటే అది నీ ముఖం మీద మబ్బులాగా ఉంటది. That cover your beauty. నీ అందాన్ని కప్పేస్తుంది అది. Correct. అవునా? When God takes away your sorrow, he gives you beauty. దేవుడు నీ దుఃఖాన్ని తీసివేసినప్పుడు నీకు అందాన్ని ఇస్తున్నాడు. Is it clear? Now we continue. The oil of joy for mourning. ఇక దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. See how many times that term grief coming up. How many times? Many times. Grief, mourning. ఇక్కడ చూడండి, దుఃఖం అనేది ఎన్ని సార్లు వస్తుందో చూడండి. Now here he gives you oil of joy, oil of gladness instead of mourning, instead of grief. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిచ్చుచున్నాడు. He takes away grief out of your heart and anoint your hearts with oil of gladness. ఆయన నీ హృదయములో నుండి దుఃఖంను తీసివేసి ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు. What is oil of gladness? ఆనంద తైలము అంటే ఏంటిది? It's an anointing of Holy Spirit. అది పరిశుద్ధాత్మ అభిషేకమై ఉన్నది. Amen. ఆమేన్. Still now your face is dark. ఇంకా ముఖం అట్లనే నల్లగా ఉన్నది. After giving all these teachings, some people's face is so dark. ఇంత మన ఉపదేశం చేసిన తర్వాత కొందరి ముఖాలు అట్లనే ఉన్నాయి. Light is not reflecting. ఇంకా వెలుగు ప్రకాశిస్తలేదు. In a wrong way. Are you getting something? అర్థమవుతుందా? Why we always sad face? ఎందుకని ఎప్పుడు దుఃఖ ముఖం ఉంటది? Because grief is inside. ఎందుకంటే లోపల వేదన ఉన్నది. Simple. సులభం అది.
Why always shadow on the face? ఎప్పుడు చూసినా మబ్బులాగుంటది, ముఖంలో ఒక నీడలాగుంటది. You are singing a song of joy, but your face reflects grief. ఆనంద పాట పాడతారు కానీ ముఖంలో మాత్రము ఆ మబ్బు ఉంటది, ఆనందం లేని మబ్బు ముఖం మీద నీడ ఉంటది. You are singing a song of joy, a song which describes about joy in the Lord, but what's on the face? కానీ పాట ప్రభులో ఆనందం గురించి వాడతాం కానీ ముఖం ఎట్లా కనబడుతుంది? So sad. ఎంతో బాధ. Amen. Listen carefully. He takes away grief from your heart and anoint your heart with oil of gladness. ఆయన మీ హృదయంలో నుండి దుఃఖమును తీసివేసి ఆనంద తైలము అనే అభిషేకముతో నింపుతున్నారు. Then garment of praise for the spirit of heaviness. భారమైనటువంటి ఆత్మకు ఆయన ఉల్లాస వస్త్రమునిస్తున్నాడు. Garment of praise. స్తుతి వస్త్రం. See? Spirit of heaviness. భారభరితమైన ఆత్మకు ప్రతిగా. Why? Heaviness in the heart. హృదయములో భారం ఎందుకు? In English Bible it says it's not only heart, it's a spirit of heaviness. ఇక్కడ తెలుగులో కూడా అట్లనేది, భారభరితమైన ఆత్మకు. హృదయం అని చెప్తలేరు, ఆత్మ అని చెప్తున్నారు. Spirit of heaviness. ఇక భారభరితమైన ఆత్మకు. He takes away spirit of heaviness from your heart. నీ హృదయములో నుండి భారభరితమైన ఆత్మను తీసివేస్తున్నారు. Removing heaviness from your heart. నీ హృదయములో నుండి భారాన్ని తీసివేస్తున్నారు. Then what he gives you? ఆయన ఏమిస్తున్నారు? Garment of praise. స్తుతి వస్త్రమును ఇచ్చుచున్నాడు. He gives you praise in your heart. నీ హృదయంలో స్తుతులు ఇస్తున్నారు. Now make sure that every time you are praising God, నువ్వు ప్రతిసారి దేవుణ్ణి స్తుతిస్తున్నామని నిశ్చయిత కలిగి you're worshiping God, నువ్వు ఆరాధన you're చేస్తుండాలి, thanking God. కృతజ్ఞతలు చెప్తుండాలి. When you praise God, when you worship God, the Spirit of God is moving and filling your heart with His joy. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తూ ఉంటావో దేవుని యొక్క ఆత్మ నీ హృదయమును ఆనందముతో నింపుతూ ఉంటారు. Are you here? మీరు ఇక్కడే ఉన్నారా? These are the ministerial, the anointing, the works of the ministry of the anointing of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు పొందిన అభిషేకము ద్వారా జరిగినటువంటి పరిచర్యలు ఇవి. The first ministry to మొదటి preach the పరిచర్య gospel, సువార్తను ప్రకటించుట, to save a person from eternal death, ఈ నిత్య మరణము నుండి ఒక వ్యక్తిని రక్షించుట, to become born again. క్రొత్తగా జన్మించుట. Now the ministry anointing is focusing on the heart of a person. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క హృదయము పైన ఈ యొక్క అభిషేకం, పరిచర్య అభిషేకం కేంద్రీకృతమై ఉన్నది. Brokenness are in the heart. ఇక హృదయంలో విరిగినలిగి ఉన్నది. Wounds are in the heart. హృదయంలో గాయాలున్నాయి. Then because of that many negative emotions, దాని వలన ఎన్నో వ్యతిరేకమైన భావోద్రేకాలున్నాయి. grief. వేదన. How many times grief repeated here? ఎన్నిసార్లు ఇక్కడ దుఃఖం అని రాయబడి ఉన్నది. Now we have seen from 2 Corinthians, the worldly grief leads to death. ఇక 2 కొరింథీయులో చదివినాము, లోక సంబంధమైన దుఃఖము మరణానికి దారితీసది. So God is taking away grief from your heart. నీ హృదయంలో నుండి దేవుడు దుఃఖాన్ని తీసివేస్తున్నాడు. Then gives you comfort, నీకు ఆదరణనిస్తున్నాడు, everlasting consolation, ఇక నిత్యమైన ఓదార్పునిస్తున్నాడు, and beauty for ashes. ఇక బూడిదెక్క బదులుగా అందమునిస్తున్నాడు, Then oil of joy, తర్వాత ఆనంద తైలమునిస్తున్నాడు, then garment of praise. ఇక స్తుతి వస్త్రమునిస్తున్నాడు. See, please understand the system in the church of God, system in the word of God, how God wants to heal us completely. దేవుడు మనల్ని ఏ రీతిగా పూర్తిగా స్వస్థపరచాలని ఉన్నాడనేది దేవుని వాక్యంలో చూడాలి. Now I wanted to show some more scriptures about the anointing which God fills in our heart. దేవుడు మన హృదయములో నింపుచున్నటువంటి అభిషేకం గురించి ఇంకా కొన్ని వచనాలు చూపించాలనుకుంటున్నాను. Hebrews chapter 1 verse 9. హెబ్రీలు 1:9 వచనం. And also Psalms 45 verse 7. కీర్తన 45:7 వచనం. Okay? We know the scripture, but I have to read. Both are same scriptures.
Hebrews chapter 1 verse 9 హెబ్రీలు 1:9 and Psalms 45 verse 7. కీర్తన 45:7. I read from Hebrews, okay? హెబ్రీల నుంచి చదువుతాను. You have loved righteousness and hated lawlessness. Therefore God, your God, has anointed you with the oil of gladness more than your companions. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. This scripture talks about Jesus Christ. ఈ వచనం యేసుక్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుతున్నది. Same thing you read in book of Psalms 45 verse 7. కీర్తన 45:7 కూడా చూస్తున్నాం. So God anoint you with the oil of gladness more than your companions. నీ తోటి వారి కంటే ఎక్కువగా అధికముగా దేవుడు ఆనంద తైలముతో అభిషేకించుచున్నారు. So many people used to think that, they used to preach that Jesus was in full of sorrow while he was on this earth. చాలా మంది ఏం చెప్తుండేవారంటే, ప్రసంగిస్తుండేవారంటే యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చాలా దుఃఖముతో ఉన్నాడని. No, it was written in book of Isaiah. అది యెషయా గ్రంథంలో ఉంది. He was in sickness and sorrow. ఆయన అనారోగ్యముతోను దుఃఖముతోను ఉన్నాడని. That was not correct. That is not correct. అది సరైంది కాదు. Only on the cross of Calvary. ఆయన కలువరి శిలువలో మాత్రమే He was in pain. ఆయన బాధలో He ఉన్నాడు. was in agony. ఆయన దుఃఖములో ఉన్నాడు. He was bearing our sickness and curses and sin. ఆయన మన యొక్క రోగాలను, శాపములను, పాపమును మోయుచున్నాడు. All other time he was in the full of joy. మిగతా అన్ని సార్లు కూడా ఆయన ఆనందముతో ఉన్నాడు. Because your God has anointed you with oil of gladness more than your companions. నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చుగా ఆనంద తైలముతో అభిషేకించెను. Now I can show you two more scriptures from John Gospel. యోహాను సువార్త నుంచి ఇంకా 2 వచనాలు చూపిస్తాను. John chapter 17 verse యోహాను 13. యోహాను 17:13 వచనం. యోహాను సువార్త 17:13 వచనం. This is the prayer of Jesus. ఇది యేసు ప్రభు యొక్క ప్రార్థన. He's praying to Father God. ఆయన తండ్రి దేవునికి ప్రార్థిస్తున్నాడు. But now I come to you, and these things I speak in the world, that they may have my joy fulfilled in themselves. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాటలు చెప్పుచున్నాను. Amen. ఆమేన్. What is the first thing to understand? మొదటిది అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? My joy. నా సంతోషము. Correct? My joy. నా ఆనందము. We have already read from book of Hebrews. God has anointed Jesus with oil of gladness more than his companions. మనము హెబ్రీలు 1లో చదివినాము, దేవుడు తన తోటి వారి కంటే హెచ్చుగా ఆనంద తైలముతో అభిషేకించారని. Then Jesus said, I am with full of joy. నేను ఇక్కడ యేసు ప్రభువుని నేను ఆనందముతో ఉన్నాను అంటున్నాడు. Now he is giving his joy to his disciples. ఆయన తన ఆనందమును తన శిష్యులకు ఇచ్చుచున్నాడు. For that he is praying to Father God. దాని కొరకు తండ్రి దేవునికి ప్రార్థిస్తున్నాడు. My joy fulfilled in you. నీలో నా ఆనందము పరిపూర్ణమగుచున్నది. My joy may be perfected in you. నా ఆనందము మీలో పరిపూర్ణమగునట్లు. Is it clear? అర్థమైంది కదా? Jesus was in full of joy. యేసు ప్రభు పరిపూర్ణ ఆనందముతో ఉన్నాడు. And he gives us the same joy. ఆయన అదే ఆనందమును ఇచ్చుచున్నాడు. Then why are you in tears? నువ్వెందుకని కన్నీటితో ఉన్న దుఃఖం? Why always walk with the gloomy face? ఎప్పుడు చూసినా ఆనందం దాగిన ముఖంతో పోతున్నావు. Always in the gloomy face. ఎప్పుడు చూసినా ఆనందం దాగిన ముఖమే. Why no joy? ఎందుకని ఆనందం లేదు? Because you do not know Jesus. That's the problem. నీకు సమస్య ఏంటంటే యేసు ప్రభు ఎవరో నీకు తెలియదు. That is truth. అది సత్యం. You do not know Jesus. నీకు యేసు ప్రభు తెలియదు.
If you know Jesus, నీకు యేసు ప్రభువు తెలిసే you receive his joy. నీవు ఆయన ఆనందాన్ని పొందుకుంటావు. One more scripture, ఇంకొక వచనం chapter 15, verse 11. We are in John. యోహాను సువార్త 15:11 వచనం. John chapter 15, verse 11. యోహాను సువార్త 15:11 వచనం. These things I have spoken to you, that my joy may remain in you, and that your joy may be full. మీ యందు నా ఆనందము ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. Amen. ఆమేన్. Jesus is teaching the disciples, giving them some instructions. యేసు ప్రభు తన శిష్యులకి ఉపదేశిస్తూ కొన్ని నియమాలు ఇస్తున్నాడు. These things I have spoken to you, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. that my joy, that means he was in full of joy. ఆయన పరిపూర్ణ ఆనందంతో ఉన్నాడు కాబట్టి నా ఆనందము అంటున్నాడు. My joy may remain in you. నా ఆనందము మీలో ఉండునట్లుగా ఉండవలెననియు. We receive his joy. మనం ఆయన ఆనందమును పొందుకుంటున్నాం. What is that? అదేంటిది? It's an anointing. అది అభిషేకము. Not ordinary emotional feelings. అదేదో మన భావోద్రేకమైన అనుభవం కాదు. My joy, నా ఆనందము it's an anointing, అది అభిషేకము. may remains in you, remain in you. మీలో పరిపూర్ణముగా ఉండును. His joy comes in us, ఆయన ఆనందం మనలోకి వస్తుంది. that your joy may be full. మీ యొక్క ఆనందము సంపూర్ణం పరిపూర్ణమగునట్లు. So we should know how to grow up in the joy of the Lord. ప్రభు యొక్క ఆనందములో ఎలా ఎదగాలో మనం తెలుసుకోవాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now we see the church at Corinth, the first century churches, how they experienced the joy of the Lord. మొదటి కొరింథీ సంఘం ఎట్లా దేవుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు. కొరింథీ సంఘం వారు 2 Corinthians chapter 8, 2 కొరింథీలు 8వ అధ్యాయం verse 1 and 2. 1-2 వచనాలు. 2 Corinthians chapter 8, verse 1 and 2. 2 కొరింథీలు 8వ అధ్యాయం 1-2 వచనాలు. Moreover, brethren, we make known to you the grace of God bestowed on the churches of Macedonia. సహోదరులారా, మసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. That in a great trial of affliction, the abundance of their joy and their deep poverty abounded in the riches of their liberality. ఏలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా ఆనందించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. Listen, వినండి. the condition, the situation of church at Corinth. కొరింథీ సంఘము యొక్క పరిస్థితి ఏంటో చూడండి. They were going through great trial of affliction. వారు బహు శ్రమల గుండా పరీక్షింపబడుచున్నారు. When they believed in Jesus, వారు యేసు ప్రభుని నమ్మినప్పుడు their village people, their city people started to persecute them. వారి గ్రామ ప్రజలు, వారి పట్టణ ప్రజలు వారిని శ్రమల పాలు చేశారు. Persecuting, killing, వారిని beating, cutting. శ్రమల పాలు చేసి కొట్టటము, చంపటము, కోయటం. Correct? అవునా? Then stolen all their earthly possessions. వారి భూ సంబంధమైన ఆస్తిపాస్తులన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. You are talking దొంగతనం about చేశారు. eternal kingdom and no. So you don't need anything on this earth. ఓ నువ్వు నిత్య రాజ్యం గురించి మాట్లాడుతున్నావు కదా, ఈ భూలోకంలో నీకు ఏం అవసరం లేదులే. So we are taking your cars. కాబట్టి మీ కార్లు తీసుకుంటున్నాం, We are taking your land. మీ భూములు తీసుకుంటున్నాం, We are taking your animals. మీ జంతువులను తీసుకుంటున్నాం. Now they are పశువులని. suffering. They are going through utter poverty. వారు చాలా పేదరికములో వెళ్తున్నారు. Even nothing to eat. తినటానికి కూడా లేదు. Two important things. 2 ప్రాముఖ్యమైనవి. They were going through great trial of affliction. వారు బహు శ్రమల గుండా పరీక్ష గుండా వెళ్తున్నారు. Then suffering, utter poverty, deep poverty. వారు నిరుపేదలుగా ఉన్నారు. But they were in the abundance of joy. కానీ వారు అత్యధికమైన ఆనందభరితులై ఉన్నారు. Though they are going through great trial of affliction వారు బహు శ్రమల గుండా పరీక్షింపబడుచున్నను, and deep poverty, నిరుపేదలై ఉన్నను,
They were in abundance of joy. వారు అత్యధికమైన ఆనందభరితులై ఉన్నారు. Come on, look at me. అందరు నన్ను చూడండి. Someone just, they said few words against you because of your faith. Your husband, your wife, or your children, they accused you because of your faith. What's happened in your heart? నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావని చెప్పేసి నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, వాళ్ళు ఏదో నీకు విరోధంగా కొన్ని మాటలు మాట్లాడిరు. నీకు హృదయంలో ఏమైతుంది? Pain, grief, crying. ఏడుపు. See, there is some problem with your spiritual experience. నీ యొక్క ఆత్మీయ అనుభవంలో ఏదో సమస్య ఉంది. If you really believe in Jesus, నువ్వు నిజముగా యేసు ప్రభుని నమ్ముకున్నట్లయితే, why do you believe in Jesus? నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు? For eternal life, నువ్వు నిత్య జీవం కొరకు, for eternal glory, నిత్య మహిమ కొరకు, eternal salvation. నిత్య రక్షణ కొరకు. You rejoice in the hope of glory. ఆ యొక్క మహిమ నిరీక్షణలో నువ్వు ఆనందించాలి. Now you are crying. Your husband said few word. Your parents said few word. Friends mocked at you. You lost your faith. Crying and crying. నీ భర్త కొన్ని మాటలు చెప్పాడు, నీ కుటుంబ సభ్యులు కొన్ని మాటలు చెప్పారు, స్నేహితులు కొన్ని మాటలు చెప్పారు అని చెప్పేసి నీ విశ్వాసాన్ని పోగొట్టుకొని ఏడుస్తూ ఉన్నావు. Check your spiritual life. నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకో. Check the life of this church. ఈ సంఘం యొక్క జీవితాన్ని చూడు. They're going through utter poverty. వారు బహు పేదరికం గుండా నిరుపేదలుగా వెళ్తున్నారు. Even nothing to eat. తింటానికి కూడా లేదు వాళ్ళకి. And great trial of affliction. వారు బహు శ్రమల గుండా But పరీక్షింపబడుచున్నారు. they were full of joy. కానీ వారు అత్యధికమైన ఆనందభరితులై ఉన్నారు. Acts 13:52. అపోస్తల కార్యములు 13:53. The church, first century church, they all were filled with joy and Holy Spirit. వారందరూ మొదటి సంఘము, ఆది సంఘము, వారి పరిపూర్ణముగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆనందముగా ఉన్నారు. All were filled with joy and Holy Spirit. వారు పరిశుద్ధాత్మతోను ఆనందముతోను నింపబడిన వారై When ఉన్నారు. you say you have Holy Spirit, He should have the joy of the Lord. ఏక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారంటే ప్రభు యొక్క ఆనందం ఉండాల్సిందే. Hallelujah. హల్లెలూయా. Now Psalms 36:8. కీర్తన 36:8. Now, why I am giving the scriptures? You need to understand the system in the kingdom of God, the system in the church of God. ఈ వచనాలు లేఖనాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క రాజ్యములో మన ఏ విధమైనటువంటి మార్గం ఉందని తెలుసుకోవడానికి. Hallelujah. Psalms 36:8. కీర్తన 36:8 వచనం. They are abundantly satisfied with the fullness of your house, and you give them drink from the river of your pleasure, river of your joy. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. Amen. Amen. A river of joy is flowing from God. దేవునిలో నుండి ఆనంద ప్రవాహము ప్రవహిస్తుంది. Come on church. Come on. A river of joy ఆనంద ప్రవాహము is flowing from God. దేవుని నుంచి ప్రవహిస్తుంది. No, you are not excited on that. దాని మీద ఆసక్తి అంత సంతోషంగా కనబడతలేదు. Because we are hypocrites. ఎందుకంటే మనం వేషధారులం. Always we want to show up that we are in pain. Because we need what? Sympathy. Sympathy. We need sympathy of other people. That's why always we shows the gloomy face. If in the church you comes and show the gloomy face, pastor will come. What happened here? You need that comfort from the pastor, not from God. మనం ఎప్పుడు వేషధారణం. ఎందుకనంటే మనం సంఘంలోకి వెళ్ళినప్పుడు మన ముఖం చాలా బాధగా పెడతాం. ఎందుకంటే అందరు సానుభూతి చూపాలని, పాస్టర్ కూడా చూసి ఓ ఏమైంది నీకు అని వచ్చి పలకరియాలని. Listen, there's a river of joy flowing from God. దేవుని నుండి ఆనంద ప్రవాహము నది ప్రవహిస్తున్నది. And He gave us a drink. అందులో నుండి ఆయనకు త్రాగటానికి ఇచ్చుచున్నాడు. A drink from the river of joy. ఆ యొక్క ఆనంద నదిలో ప్రవాహములో నుండి త్రాగనిచ్చుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You can drink from the river of joy. ఆనంద
నది ప్రవాహములో నుండి త్రాగొచ్చును. These are all spiritual matters ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటివి, given by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటివి. But I want to show you another side of this joy. ఈ యొక్క ఆనందములో ఇంకొక వైపు చూపిస్తాను. I want to show you the heart of Father God. ఇక తండ్రి యొక్క హృదయం ఎలా ఉంటుందనేది. In the Old Testament, పాత నిబంధనలో God said to the people of Israel, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పాడు, they have more than 5 festivals, 5 feasts. వాళ్ళకి 5 పండుగలు ఉన్నాయి. Correct? More than 5, right? 5 కంటే ఎక్కువ. Yeah, more than 5. 7. Okay, so more than 5. But especially in 3 festivals, they have to bring all their good things. I mean, food items, meat and wine. And they have to eat and drink and make joy in the presence of God. అయితే 3 పండుగలకు మాత్రము వారికి Not only, almost. దాదాపుగా 3 పండుగలలో వారు దేవుని యొక్క మందిరంలోనికి వారికి తినేటటువంటి పదార్థాలు, అన్ని రకాల పదార్థాలు, రుచికరమైనవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు బాగా తిని ద్రాక్షరసం తాగి ఆనందిస్తూ ఉండాలి దేవుని సన్నిధిలో. In the temple, they have to come to the temple of Jerusalem. వాళ్ళు యెరూషలేము మందిరానికి రావాలి. You read Deuteronomy chapter 16. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం verses 11, 14, 15. 11, chapter 16, verses 11. 11వ అధ్యాయం 16వ అధ్యాయం 11వ వచనం. Chapter 16, verses 11, 11వ వచనం, 14వ వచనం, 15, 15వ వచనం. then chapter 27 verse 6. 27వ అధ్యాయం 6వ వచనం. Please read in if you took read. అప్పుడు నీవు నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొని స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. Is it from God? అది దేవుని నుంచి ఉందా? It's not talking about a spiritual enjoyment. ఇక్కడ ఆత్మీయ ఆనందం గురించి మాట్లాడటం లేదు. All the scriptures I given talks about spiritual enjoyment, spiritual healing. నేను ఇంతకు ముందు చెప్పిన వచనాలన్నీ కూడా ఆత్మీయ ఆనందం గురించి, స్వస్థత గురించి మాట్లాడాను. But here, so I want to show the heart of Father. కానీ తండ్రి యొక్క హృదయాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Not only He gives the joy in your heart, in your spirit, ఆయన నీ యొక్క హృదయములో, ఆత్మలో ఆనందాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, but physical joy. ఆయన భౌతికమైన ఆనందం కూడా. Eat తినండి, good food, మంచి భోజనం, రుచికరమైన good meat. మాంసము. Not only you, మీరు మాత్రమే కాదు, your friends, your relatives, your pastors and your neighbors and your children and widows and orphans, everyone come together in the house of God and eat and enjoy. నీవు మాత్రమే కాదు, నీ కుమారులు, నీ కుమార్తెలు, దాసులు, దాసీలు, మీ కాపరి, నీ స్నేహితులు, నీ బంధువులు, వారందరూ ఐక్యమై వచ్చి దేవుని మందిరములో భుజించి ఆనందించండి. Eat and worship. భుజించి ఆరాధించండి, Rejoice. ఆనందించండి. Come on, we keep all the money in the account and drink only water. బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకొని గంజి మాత్రమే తాగుతాం. Even don't eat good food also. మంచి భోజనం కూడా, రుచికరమైన భోజనం తినం. All the money you're keeping somewhere and just even drinking a tea without milk. అయితే మన డబ్బులన్నీ కూడా ఎక్కడో దాచిపెట్టి పాలు లేని టీ తాగుతాం. బ్లాక్ టీ, నల్ల టీ. Don't put sugar also. చక్కెర కూడా వేసుకోరు. What a pathetic life. What a pathetic ఎంత life. బాధాకరమైన జీవితం. Can you see the heart of Father God? కానీ తండ్రి దేవుని యొక్క హృదయం చూడండి. Not only here, even in the New Testament I can show you scriptures ఇక్కడ like మాత్రమే that. కాదు, నూతన నిబంధన గ్రంథంలో కూడా చూపించగలుగుతాను నేను. Same scripture I can show you from, same ideas I can show you from book of Timothy. ఇది ఆలోచనతో తిమోతి గ్రంథంలో కూడా ఉంది. Are with me? నాతో ఉన్నారా?
Enjoy your life. మీ జీవితాన్ని ఆనందించండి. Enjoy your life with Father God. తండ్రి దేవునితో మీరు ఆనందించండి. Enjoy your life in the church of God. దేవుని యొక్క సంఘములో మీ జీవితాన్ని ఆనందించండి. Enjoy your life in the kingdom of God. దేవుని రాజ్యములో మీ జీవితంలో ఆనందించండి. Food festivals. Yeah, you can do it in the church. సంఘంలో At least once in a year. సంవత్సరానికి ఒకసారైనా Food festival. Eat well. బాగా రుచికరంగా భుజించాలి. God hates only lavishness. దేవుడు లావిష్నెస్ విచ్చలవిడితనాన్ని ఇష్టపడడు. ఆడంబరాలకి ఇష్టపడడు. Lavishness is sin. ఆడంబరాలంటే పాపం. Is ఆడంబరం? విచ్చలవిడితనం. Lavishness, spending. విచ్చలవిడితనం, ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టడం, పనికి అవసరం లేకపోయినా ఖర్చు పెట్టడం విచ్చలవిడితనం. Unnecessary spending. విచ్చలవిడితనంగా ఖర్చు పెడితే దేవునికి పాపం, దేవుని ఎదుట. Come on. Pardon me? మైజర్. Yeah. పిసినారితనం. It's very important to rejoice in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఆనందించటం చాలా ప్రాముఖ్యమైనది. Hallelujah. హల్లెలూయా. So how God heals our broken heart. దేవుడు ఎలా మన విరిగిన హృదయాన్ని స్వస్థపరుస్తున్నాడు. How he takes away negative emotions from our heart. మన హృదయములో నుండి మన వ్యతిరేకమైన భావోద్రేకాలను ఎలా తీసివేస్తున్నారు. Understand that how he fills our heart with his joy, peace and comfort. దేవుడు ఆయన మన హృదయాన్ని ఆనందముతో, ఆదరణతో, ఓదార్పుతో ఎలా నింపుతున్నాడు చూడండి. Now quickly I'm going to show you some more negative emotions and the solutions. అయితే ఇంకా కొన్ని వ్యతిరేకమైన భావోద్రేకాలను, వాటి పరిష్కారాలను కూడా కొన్ని చూపిస్తాను. Another major negative emotions is fear. ఇంకొకటి చాలా ప్రాముఖ్యమైన దాంట్లో ఒకటి ఏంటిదంటే భయం. We need to handle fear. We need to manage fear. We need healing from fear. మరి భయములో నుండి స్వస్థత కావాలి. Now what is solution for fear? భయానికి పరిష్కారం ఏంటిది? 1 John 4:18. మొదటి యోహాను లేఖ 4:18. What is that? 1 John 4:18. మొదటి యోహాను లేఖ 4:18 ఏంటిది? There is no fear in love. ప్రేమలో భయము లేదు. But perfect love casts out fear. పరిపూర్ణ ప్రేమ భయమును పారదోలును. Because fear involves torment. ఎందుకంటే భయం అనేది అది హింసిస్తది. Can you see? Fear involves torment. ఇక భయము మన హింసించడం ప్రారంభిస్తది. If fear is in you, నీలో భయం ఉంటే the fear will torture you. ఆ భయం నిన్ను హింసించడం ప్రారంభిస్తది. There are varieties of fear. ఎన్నో రకాల భయాలున్నాయి. Already I mentioned in this book. అవి మీకు ఇవ్వబడిన పుస్తకంలో రాయబడి ఉంది. And tomorrow just we will go through. That's all. I don't want to teach about fear. భయం గురించి నేను ఎక్కువ చెప్పను. ఏంటియో చూస్తాం అంతే. If you have any such kind of fear listed here, you need healing and deliverance. ఈ పుస్తకంలో రాయబడినటువంటి భయాలు మీరు ఒకసారి చూసుకోండి. అవి ఉన్నట్లయితే ఏమైనా వాటి నుంచి మీకు విడుదల కావాలి. There is no fear in love. ప్రేమలో ఎటువంటి భయం ఉండదు. But perfect love casts out fear. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. So what is solution of fear? భయానికి పరిష్కారం ఏంటిది? Receive the perfect love of Father God. తండ్రి దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమను పొందుకో. Hallelujah. హల్లెలూయా. We need to ask God to fill your heart with his perfect love. దేవుణ్ణి తన పరిపూర్ణమైన ప్రేమతో నింపమని మీ హృదయమును అడగాలి. Perfect love cast out the fear. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. Never forget, fear involves torment. It will torture your life. భయము నీ జీవితాన్ని హింసించటం ప్రారంభిస్తుందని మర్చిపోదు. Another important weight or negative emotions, that is anger, wrath or anger. ఇంకొకటి మన భావోద్రేకమైనటువంటిది, వ్యతిరేకమైనది కోపము. You know, anger may come. కోపం రావచ్చు. Anger in itself is not a sin. కోపంలో పాపం కాదు. Okay? కోపం పాపం కాదు. But the way you express your anger can cause sin. అయితే నువ్వు కోపాన్ని చూపించే విధానము పాపమై ఉంటది. Correct? అవునా? The way
how you express your anger can cause sin. నువ్వు కోపాన్ని చూపించే విధానము పాపానికి కారణము కావచ్చు. For some or other reason, I got angry with you. నేను ఏదో ఒక కారణం చేత మీ మీద కోపడ్డాను. But immediately I lost my temper and I took a stick, a wooden piece, and beat on your head. మరి నేను వెంటనే నాకు ఇంకా ఎక్కువ కోపం వచ్చేసి కర్ర తీసుకొని కొట్టడం మొదలుపెట్టా తల మీద. The way I express anger can cause sin. అయితే నా కోపాన్ని నేను చూపించే విధానము పాపమునికి దారితీస్తుంది. So what you need here? నీకు ఇక్కడ ఏం కావాలి? 2 Corinthians chapter 10 verse 1 and 2. 2 కొరింథీలు 10వ అధ్యాయం 1-2 వచనాలు. 2 Corinthians chapter 10 verse 1 and 2. 2 కొరింథీలు 10వ అధ్యాయం 1-2 వచనాలు. You need the meekness and quietness of Jesus. నీకు యేసు ప్రభు యొక్క సాత్వికము మృదుత్వము కావాలి. You need the meekness and gentleness of Christ Jesus. యేసు క్రీస్తు యొక్క సాత్వికము మృదుత్వము కావాలి. I have no time to explain, but just get the point. వివరించడానికి సమయం లేదు, మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. Another important negative issue, that is worry or anxiety. ఇంకొకటి చింత కావచ్చు. Yeah, ఆందోళన. another negative motion, another weight. ఇంకొక భారం ఏంటిది అంటే Worries or అది anxiety. చింత కావచ్చు లేదా ఆందోళన కావచ్చు. What is solution? దాని యొక్క పరిష్కారం ఏంటిది? Peace of Jesus. యేసు ప్రభు యొక్క సమాధానం. Correct? Against worries and anxieties, He gives us His peace. ఆయన మనకున్నటువంటి చింతలకి కలవరమునకు ఆయన తన సమాధానం ఇస్తున్నాడు. What is peace? సమాధానం ఏంటిది? Anointing. అభిషేకం. John 14:27. యోహాను 14:27. John 14:27. యోహాను 14:27. Peace I leave with you. నేను నా సమాధానం మీకు ఇచ్చుచున్నాను. My peace I give to you. నా సమాధానం మీకు ఇచ్చుచున్నాను. The peace of Jesus is an anointing. యేసు ప్రభు యొక్క సమాధానము అది అభిషేకం. You write Luke 10:5 and 6. లూకా సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు. Luke chapter 10 verse 5 and 6. లూకా సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు. And also Matthew chapter 10 verse 12 and 13. మత్తయి సువార్త 10వ అధ్యాయం 12-13 వచనాలు. Matthew chapter 10 verse 12 and 13. మత్తయి సువార్త 10వ అధ్యాయం 12-13 వచనాలు. Says that whenever you go to a house, నువ్వు ఎప్పుడైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు first say మొదట చెప్పండి, peace to this house. ఈ గృహమునకు సమాధానం కలుగును గాక. Okay? And if a son of peace is there, ఒకవేళ సమాధాన కుమారుడు అక్కడ ఉంటే your peace will rest upon the house. ఆ ఇంటి పైన సమాధానం ఉంటది. If not, లేనట్లయితే your peace will return to you. ఆ సమాధానం నీ వెనకే నీ దగ్గరకు వచ్చేస్తుంది. Pardon me? Very simple. చాలా సులభం. That's what I'm trying to tell you. What is peace? సమాధానం అంటే ఏంటిది? No, you are going to your house. నువ్వు ఒక ఇంటికి వెళ్తున్నావు, You greeted the house. ఆ ఇంటి వాన్ని సమాధానం కలుగును గాక Or you అన్నావు. said peace to this house. ఈ ఇంటికి సమాధానం కలుగును గాక అన్నావు. Correct? Now, if there is a son of peace in that house, ఆ గృహములో సమాధాన కుమారుడు ఉంటే that means the house is worthy to receive your peace. ఆ యొక్క గృహము నీ సమాధానము అంగీకరించుటకు యోగ్యత ఉంటే Your peace will rest on that house. అప్పుడు ఆ యొక్క సమాధానం ఆ గృహములో ఉంటది. If not, లేకపోతే that peace will return to you. ఆ సమాధానం తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తది. What is the point here? దీని యొక్క అర్థం ఏంటిది? What is peace here? ఇక్కడ సమాధానం ఏంటిది? It's an anointing. అది అభిషేకం. It can go from me. నా నుంచి బయటికి పోవచ్చు. I can give the peace which is in me. నాలో ఉన్న సమాధానం నేను ఇవ్వగలను. It's clear. అర్థమైందా? The peace which is in me, I can impart in you. నాలో ఉన్న సమాధానము మీపైకి వచ్చినట్టు చేయగలను. If you are not worthy to receive my peace, it will come back to me. ఒకవేళ నేనిచ్చిన సమాధానం నువ్వు తీసుకోవడానికి యోగ్యత లేకపోతే అది తిరిగి నా దగ్గరకు వచ్చేస్తుంది. Then what is peace? అప్పుడు సమాధానం ఏంటిది? Not an ordinary emotion. అది ఒక సాధారణమైన భావోద్రేకం కాదు.
It's an anointing of God. అది దేవుని యొక్క అభిషేకము, It's an anointing of Holy Spirit పరిశుద్ధాత్మ అభిషేకము. that is specially coming from Jesus. అది ప్రత్యేకంగా యేసు దగ్గర నుంచి వస్తుంది. There are many other scriptures about peace of God. దేవుని సమాధానం గురించి చాలా వచనాలు ఉన్నాయి. Philippians 4:7. ఫిలిప్పీలు 4:7. Peace work in our life as a security man. అది సమాధానము మనలో సురక్షితంగా కాపాడే వ్యక్తిగా పనిచేస్తుంది మనల్ని. Peace guard your heart and minds. ఆ సమాధానము మీ హృదయమును మీ మనస్సులను కావలి కాయునుగాక. Philippians 4:7. ఫిలిప్పీలు 4:7. Now Colossians 3:15. కొలస్సీలు 3:15. Colossians 3:15 says that peace of God will rule over your heart. కొలస్సీలు 3:15 చెప్తుంది, దేవుని సమాధానం మీ హృదయములను పరిపాలించునుగాక. Peace guard your heart. సమాధానము హృదయమును కాపాడుతుంది. As a security person guarding, protecting a house, ఒక the peace of God will guard your heart. ఒక కావలివాడిగా దేవుని యొక్క సమాధానము నీ హృదయాన్ని కావలి కాస్తా ఉంటది. As a king, it will rule over your heart. అలాగే ఒక రాజుగా నీ హృదయాన్ని పరిపాలిస్తున్నది. Hallelujah. హల్లెలూయా. Can you see that how God protects our heart away from anxieties and worries? ఆ యొక్క చింతల నుండి కలవరము నుండి దేవుడు ఎలా మన హృదయాన్ని కాపాడుతూ ఉన్నాడో చూడండి. Now think about the fruits of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ ఫలం గురించి ఆలోచించండి. Right? Fruit of Holy Spirit. పరిశుద్ధాత్మ ఫలం. No time to explain. Fruit of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఫలం What are they? అవేంటి? Love, ప్రేమ, joy, ఆనందం, peace, సమాధానం. See, all these fruits are connected with your emotion. ఈ యొక్క ఈ ఫలమంతా కూడా నీ ఉద్రేకాలతో ఐక్యమై ఉన్నాయి చూడండి. Correct? అవునా? The fruit of the Spirit should bear in our soul, in our heart. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఫలము మన హృదయములో ప్రాణంలో ఫలిస్తున్నాం. You have to experience the fruit of the Spirit. నువ్వు పరిశుద్ధాత్మ ఫలమును నువ్వు అనుభవించాలి. Now one more thing. ఇంకొకటి, The fruit of righteousness. ఇక నీతి ఫలము. Fruit of righteousness. నీతి ఫలము. Isaiah 32:17. యెషయా గ్రంథం 32:17 వచనం. And Philippians chapter 1 verse 9 to 11. ఫిలిప్పీలు 1:9 నుంచి Isaiah 32 verse 7. యెషయా గ్రంథం 32:7 వచనం. Okay, Isaiah 32 verse 17. సారీ 32వ అధ్యాయము 17వ వచనం. Is it 7? యా, 17వ 17. 17వ వచనం. The work of righteousness will be peace, and the effect of righteousness, quietness and assurance forever. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరము కలుగును. You translate it. నీతి వలన The work of righteousness will be peace. ఈ యొక్క నీతి ఫలము సమాధానము కలుగును. First one, work of righteousness. ఈ యొక్క నీతి యొక్క పని, That is peace with God. దేవునితో సమాధానం. Correct? We already learned. అది నేర్చుకున్నాం మనం. From where? ఎక్కడి నుంచి? Book of Romans chapter 5 verse 1 we learned that the receiving the righteousness make peace with God. It's a work of righteousness. అయితే నీతి పొందుకున్న తర్వాత దేవునితో సమాధాన పడుతున్నాం, అది నీతి యొక్క పని. Okay. Now the effect of righteousness, of fruit of righteousness. ఇప్పుడు నీతి యొక్క సమాధానము ఫలం ఏంటిది? What is that? ఏంటిది అది? Quietness, యొక్క నిత్యము నిమ్మలము, assurance, నిబ్బరము. confidence, నిబ్బరం ఉంటది, no fear, భయం లేదు, everlasting rest. నిత్య విశ్రాంతి. I'm reading from many Bible, నేను వేరే బైబిల్ అని చదువుతాను, from many versions. చాలా అనువాదాల్లోంచి. Fearlessness, భయం లేకపోవటం, everlasting rest, నిత్య నిమ్మలము, quietness, యొక్క నిమ్మలము, confidence, నిబ్బరము, assurance. నిశ్చయత. Can you see? చూడండి, You have received God's righteousness. నువ్వు దేవుని నీతిని పొందుకున్నావు.
What is the fruit of righteousness? నీతి ఫలం ఏంటిది? Fearlessness, భయము లేకపోవటం, everlasting rest, నిత్య విశ్రాంతి, confidence, నిబ్బరము, assurance. నిశ్చయత. Hallelujah. హల్లెలూయా. Philippians 9 to 11, chapter 1, 9 to 11 says, you need to be filled with fruit of righteousness. నీకు ఇక్కడ ఫిలిప్పీలు 1వ అధ్యాయం 9 నుంచి 11 చెప్తుంది, మరి నీతి ఫలము చేత నింపబడాలని. Paul is praying that you may be filled with the fruit of righteousness. నీతి ఫలము చేత నిండుకొనిన వారై ఉండాలని పౌలు చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Can you see how God wants to protect our heart from all kinds of negative emotions? ఇక వ్యతిరేకమైన భావోద్రేకాల నుంచి దేవుడు మన హృదయాన్ని ఎలా కాపాడాలని చూస్తున్నాడో చూడండి. How God wants to heal your broken heart. దేవుడు నీ విరిగిన హృదయాన్ని ఎలా స్వస్థపరచాలనుకుంటున్నాడో చూడండి. How God wants to take away all negative emotions from your heart. నీ హృదయంలో నుండి వ్యతిరేకమైన భావోద్రేకాలన్నిటిని ఎలా దేవుడు తీసివేయాలనుకుంటున్నారో చూడండి. How God is filling your heart with His anointing. దేవుడు నీ హృదయాన్ని తన అభిషేకంతో ఎలా నింపుతున్నాడో చూడండి. Can you see all this anointing, fruit of the Spirit and fruit of righteousness are clearly connected with our emotions. చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకము ఫలము, ఆ పరిశుద్ధాత్మ ఫలము, నీతి ఫలము, ఈ రెండు కూడా మన భావోద్రేకాలతో ఐక్యమై ఉన్నాయి. చూడండి, Not only fruit of righteousness and fruit of Holy Spirit, పరిశుద్ధాత్మ ఫలము, నీతి ఫలం మాత్రమే కాదు, other anointings, ఇంకా వేరే అభిషేకాలు కూడా, comfort, ఆదరణ, consolation, ఓదార్పు, peace, సమాధానము, fruit of the Spirit, పరిశుద్ధాత్మ ఫలము, fruit of the righteousness. నీతి ఫలము, All these are connected with our emotions. ఇవన్నీ కూడా మన భావోద్రేకాలతో కలిసి ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి. సారీ. Hallelujah. హల్లెలూయా. See, again I'm telling you, your body works and reacts according to emotions. నీ యొక్క భావోద్రేకాలను బట్టే నీ శరీరము స్పందించి పనిచేస్తుంది. That we will discuss tomorrow morning. అది రేపు ఉదయం మనం చర్చించుకుందాం. I wanted to tell you, if you go back to home or staying here, please check all the scriptures. ఈ వచనాలన్నిటినీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా ఇక్కడ ఉన్నా కానీ మీరు వెళ్ళిన తర్వాత అవన్నీ పరిశీలించండి. Read and meditate. అవి చదివి ధ్యానించండి. God will reveal to you. దేవుడు మీకు ఎన్నో విషయాలు బయలుపరుస్తాడు. Without revelation knowledge, you cannot experience the scriptures. నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోతే, జ్ఞానం లేకపోతే ఈ వచనాలని అనుభవించలేవు. Hallelujah. హల్లెలూయా. Continue pray and praise God. నువ్వు ఎప్పుడు ఎడతెగక ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. Be in that kind of group. At least once in a month, go and sit somewhere and where people are worshiping continuously, and be there and practice, praise God, worship God. You feel the joy of the Lord is flowing from your spirit. కాబట్టి నెలకొకసారైనా లేదా వారానికి ఒకసారైనా కానీ అటువంటి గుంపుగా ఉండి దేవుని స్తుతించి ఆరాధిస్తుంటున్నప్పుడు దేవుని యొక్క ఆనందము నీ హృదయంలో నింపబడి అది విస్తరింపబడటం నువ్వు చూసావు. Because all these anointing is already arrived in your spirit. అయితే ఈ యొక్క అభిషేకాలన్నీ కూడా నీ ఆత్మలో ఇప్పటికే వచ్చి ఉన్నాయి. It's not coming from heaven. పరలోకానికి రావటం లేదు. It's already arrived in your spirit. అవి నీ ఆత్మలో వచ్చి ఉన్నాయి. Now you should know how to exercise your spirit in praising God and worshiping God. మరి దేవుణ్ణి స్తుతించుటలో, ఆరాధించుటలో నీ యొక్క ఆత్మని ఎలా సాధన చేయాలనేది నువ్వు తెలుసుకోవాలి. God is strengthening your inner man according to the riches of His glory. దేవుడు తన మహా ఐశ్వర్యమును బట్టి నీ అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తున్నాడు. Hallelujah. Hallelujah. He renews your inner man day by day. ఆయన ప్రతి దినము నీ అంతరంగ పురుషుణ్ణి నూతనీకరించుచున్నారు. So you have to exercise
your inner man in prayer. కాబట్టి ప్రార్థనలో నీ అంతరంగ పురుషుణ్ణి సాధన చేయాలి. Then you see your inner man is opened అప్పుడు నీ అంతరంగ పురుషుడు తెరవబడటం చూసావు. and the life of God is flowing. దేవుని యొక్క జీవం ప్రవహిస్తూ ఉంటది. The river of joy is flowing. ఆ యొక్క ఆనంద నది ప్రవహిస్తూ The ఉంటది. peace of God is flowing. దేవుని సమాధానం ప్రవహిస్తూ ఉంటది. And your heart is anointed with oil of gladness. నీ యొక్క హృదయము ఆనంద తైలముతో అభిషేకింపబడుచుంటది. Amen. ఆమేన్. So coming day, when you hear word and when you come for prayer, you will experience all these things. మీరు రాబో రోజు మీరు వాక్యం వింటూ ఉన్నప్పుడు ఈ యొక్క అభిషేకంతో ఇవన్నీ మీరు అనుభవించబోతున్నారు. When you come for healing, deliverance prayer, you will experience joy and comfort and peace of God. స్వస్థత విడుదల ప్రార్థనకి మీరు వచ్చినప్పుడు మీరు ఆ యొక్క ఆదరణని ఓదార్పుని పొందుతారు. But you should know how to continue in that kind of anointing. అటువంటి అభిషేకంలో ఎలా కొనసాగాలి అనేది నువ్వు తెలుసుకోవాలి. Receiving anointing in only 1 second. అభిషేకం పొందుకోవటం ఒక్క క్షణమే. But to continue, to sustain in that kind of anointing, you need lot of wisdom. అటువంటి అభిషేకంలో కొనసాగటానికి నీకు చాలా జ్ఞానం కావాలి. Otherwise you lose it within 1 hour. లేనట్లయితే ఒక గంటలో దాన్ని పోగొట్టుకుంటావు. Hallelujah. హల్లెలూయా. So God bless you all. దేవుడు మిమ్ము దీవించును గాక. And if anyone I want to ask something, any clarification needed, please. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు ఎవరైనా. Only from the syllabus you heard. Otherwise we go for dinner. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాక్యంలో నుంచే అడగాలి. పాస్టర్ గారు చెప్పారు కదా, నువ్వు And how అడిగేటప్పుడు many of ఈ you- వచనానుసారంగా అని చెప్పి అడగాలి. And how many of you want to need prayer only in the unforgiveness area? మరి క్షమించలేకపోతున్నా అనే విషయంలో ఎవరికి ప్రార్థన కావాలో చెయ్యెత్తారు ఇందాక. Only in the area of unforgiveness. క్షమించలేకపోతున్నాను అంటున్న విషయంకు మాత్రమే ప్రార్థన చేయటానికి రావాలి. వేరే వాటికి Other రావద్దు. issues we will do only in Saturday. మిగతా వాటి గురించి శనివారం మాత్రం ప్రార్థన చేస్తారు. Okay. కేవలము నేను క్షమించలేకపోతున్నా You struggle to forgive. క్షమించటానికి కష్టపడుతున్నా అంటున్న వారి కొరకు మాత్రమే ఈ రోజు ప్రార్థన చేస్తారు. వాళ్ళు మాత్రమే రావాలి. Did you give a name? మీ పేరు ఇచ్చారా? చెప్పాను కదా నేను. మగ బ్రదర్స్ షారన్ కి లేకపోతే సుబోధ్ బ్రదర్ కి ఇవ్వమని చెప్పిన. మరి ఇక్కడేమో అన్నపూర్ణ సన్యా సిస్టర్ కి ఇవ్వమని చెప్పిన. Okay. Thank you. యా. Any announcement, please? రేపు చివరి రోజు. No, let me say, see, our classes will be completed tomorrow evening. మరి రేపు సాయంకాలం క్లాసెస్ అయిపోతాయి. After hearing all the sessions, if you feel that you need personal prayer, we will be. పట్టిందంటే ఇంకా 20 మందికి 20 గంటలు కావాలి.